నమస్కారం. మనలో చాలామందికి శివరాత్రి అనగానే కొన్ని దృశ్యాలు కళ్ల ముందు కదులుతాయి. గుడినిండా జనం, అర్ధరాత్రి వేళ అభిషేకాలు, ఉపవాసంతో అలిసిపోయిన శరీరాలు, చేతిలో బిల్వపత్రాలు, ఓం నమఃశివాయ అనే నామస్మరణ. పైకి చూస్తే ఇది ఒక పండగ మాత్రమే. కాని లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం పూజ మాత్రమేనా? లేక దీని వెనక మనం ఊహించని భయంకరమైన రహస్యం ఏదైనా దాగి ఉందా? అసలు శివరాత్రి ఎప్పుడొస్తుంది? మనం ఎన్నో పండగలు జరుపుకుంటాం, అన్నీ పగలు జరుపుకుంటాం. కాని శివుణ్ణి మాత్రం చిమ్మటి చీకటిలో అర్ధరాత్రివేళ ఎందుకు పూజించాలి? నిద్రపోకుండా జాగారం ఎందుకు చెయ్యాలి? నిజంగా ఆ రోజు నిద్రపోతే ఏమవుతుంది? మనం చేసే చిన్న చిన్న పనులే, అంటే ఒక అభిషేకం, ఒక బిల్వపత్రం మన తలరాతను ఎలా మార్చేస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకుండానే ఏళ్ల తరబడి మనం శివరాత్రిని జరుపుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు ఈ 16 నిమిషాల వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు శివుడి పట్ల మీకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ కథను చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ వీడియో ముగిసేసరికి మీరు కేవలం ఒక భక్తుడిలా కాకుండా ఒక సాధకుడిలా మారబోతున్నారు. ఓం నమఃశివాయ. ఓం. ముందుగా అసలు శివరాత్రి టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. క్యాలెండర్ ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే, రేపు అమావాస్య అనగా ఈ రోజు రాత్రే శివరాత్రి. అమావాస్య అంటే ఏమిటి? చంద్రుడు కనిపించని రోజు. శివరాత్రి రోజున చంద్రుడు ఆకాశంలో అతి చిన్న రూపంలో ఒక సన్నని గీతలా మాత్రమే మిగిలి ఉంటాడు. ఇక్కడ మనం ఒక సైన్స్ మరియు స్పిరిచ్యువాలిటీని అర్థం చేసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకు, అంటే మైండ్కు సంకేతం. చంద్రమా మనసో జాతః అంటారు పెద్దలు. అంటే మన మనసు, మన ఆలోచనలు, మన మూడ్ స్వింగ్స్ అన్నీ చంద్రుడి ప్రభావంతో ముడిపడి ఉంటాయి. పున్నమి రోజు సముద్రంలో అలలు ఎలా ఎగిసిపడతాయో మనసులో కోరికలు కూడా అలాగే ఎగిసిపడతాయి. కాని చంద్రుడు తగ్గిపోతున్నప్పుడు, అంటే అమావాస్య దగ్గర పడుతున్నప్పుడు ఆ చంద్రుడి శక్తి క్షీణిస్తుంది. శివరాత్రి రాత్రి చంద్రుడు దాదాపుగా అదృశ్యమైపోతాడు. దాని అర్థమేమిటో తెలుసా? మన మనసులో ఉండే అహంకారం, మనసులో ఉండే వృధా ఆలోచనలు, మనల్ని ఇబ్బంది పెట్టే కోరికలు అన్నీ కూడా ఆ చంద్రుడిలాగే చిన్నవైపోవాలి. ఎప్పుడైతే నేను అనే అహం తగ్గుతుందో, ఎప్పుడైతే మనసు మౌనంగా మారుతుందో అప్పుడే అక్కడ శివతత్వం మేల్కుంటుంది. కాబట్టి శివరాత్రి అంటే కేవలం ఒక డేట్ కాదు, అది మనసును చంపుకుని ఆత్మను దర్శించుకునే సమయం. చంద్రుడు పూర్తిగా తగ్గిపోయి శివుడు పూర్తిగా నిండిపోయే రాత్రే ఈ మహాశివరాత్రి. ఇప్పుడు అసలైన రహస్యం దగ్గరికి వద్దాం. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి, ఇలా ఏ దేవుణ్ణైనా చూడండి, మనం ఉదయం లేచి స్నానం చేసి సూర్యుడుండగా పూజలు చేస్తాం. కాని ఆ లయకారుడైన శివుడికి మాత్రం రాత్రి అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనక ఒక గొప్ప తత్వం ఉంది. రాత్రి. రాత్రి అనగానే మనకు గుర్తొచ్చేవేంటి? నిశ్శబ్దం, అంధకారం, ఒంటరితనం మరియు భయం. మనిషికి వెలుతురంటే ఇష్టం, చీకటి అంటే భయం. కాని శివుడు ఆ భయాన్ని జయించినవాడు. మీరు గమనించారా? సృష్టిలో ప్రతీదీ పుడుతుంది, చస్తుంది. కాని శూన్యం, అంటే నథింగ్నెస్, ఎప్పుడూ ఉంటుంది. వెలుతురు రావాలంటే ఒక సోర్స్ కావాలి, సూర్యుడు లేదా బల్బ్. కాని చీకటి రావడానికి ఏ సోర్సు అవసరం లేదు, అది సర్వవ్యాపి. శివుడు అంటేనే ఏదైతే లేదో అదే శివుడు. దాట్ విచ్ ఇస్ నాట్. శివుడు చీకటిని తన అలంకారంగా మార్చుకున్నాడు. శ్మశానంలో ఉంటాడు. ఎందుకు? అక్కడ జీవితం యొక్క నిజమైన సత్యం ఉంది కాబట్టి. రాత్రిపూట ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా మారుతుంది. పక్షులరవవు, వాహనాల శబ్దాలుండవు. ఆ నిశ్శబ్దంలోనే మీరు మీ లోపల ఉన్న శబ్దాన్ని వినగలరు. శివుడు రాత్రి పూజించబడ్డానికి కారణం ఇదే. ఆయనంటాడు, నువ్వు చీకటిని చూసి భయపడకు, దాన్ని ఆలింగనం చేసుకో, ఆ నిశ్శబ్దంలో నేనుంటాను. మనలోని భయాలను, అజ్ఞానాన్ని అనే చీకటిని తొలగించడానికి ఆ పరమశివుడు ఈ రాత్రి మనకి దగ్గరగా వస్తాడు. అందుకే
శివరాత్రి అనేది జాగృతి యొక్క రాత్రి. చాలామంది శివలింగాన్ని కేవలం ఒక రాయిగానో ఒక విగ్రహంగానో చూస్తారు. కాని శివలింగమంటే ఒక రూపం కాదు, అది శక్తికి సంకేతం. అది సృష్టి ఆరంభానికి గుర్తు. పురాణాల ప్రకారం ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక భయంకరమైన ఆద్యంతంలేని అగ్నిస్తంభం, పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉద్భవించింది. దాని మొదలు ఎక్కడో తెలుసుకోవడానికి విష్ణువు వరాహరూపంలో కిందకు వెళ్ళాడు. దాని చివర ఎక్కడో చూడడానికి బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్ళాడు. యుగాలు గడిచినా వారికి ఆ స్తంభం యొక్క ఆరంభం దొరకలేదు, అంతం దొరకలేదు. అదే మొదటి శివలింగం. లింగం అంటే సంస్కృతంలో గుర్తు లేదా సంకేతం, సింబల్ అని అర్థం. శివలింగం ఆకారాన్ని గమనించారా? దానికి ముఖం ఉండదు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. ఎందుకంటే దేవుడికి ఒక నిర్దిష్టమైన రూపం లేదు అని చెప్పడమే దాని ఉద్దేశ్యం. శివుడు ఆరంభం కాదు, శివుడు అంతం కాదు, శివుడు అనంతం. అందుకే శివలింగం అనేది ఒక కాస్మిక్ ఎగ్. ఈ విశ్వం మొత్తం ఒక చిన్న బిందువు నుండి ఎలా వచ్చిందో, మళ్లీ ప్రళయం వచ్చినప్పుడు అదంతా ఎలా ఆ బిందువులో కలిసిపోతుందో శివలింగం దానికి నిదర్శనం. కాబట్టి ఈసారి మీరు శివలింగాన్ని చూసినప్పుడు కేవలం రాయిలా చూడకండి, అది ఈ విశ్వానికి మూల స్తంభం అని గుర్తుంచుకోండి. ఇక అసలు విషయానికి వద్దాం. జాగారం. శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది రాత్రంతా నిద్రపోకుండా సినిమాలు చూడటమో కబుర్లు చెప్పుకోవడమో అనుకుంటాం. కాని పెద్దలు జాగారం ఎందుకు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని వెనక ఒక సైంటిఫిక్ రీజనుంది. మహాశివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఒక ప్రత్యేకమైన మార్పు జరుగుతుంది. గ్రహాలన్నీ ఒక ప్రత్యేకమైన స్థితికి రావడం వల్ల ప్రకృతిలోనే సహజంగా శక్తి కింద నుంచి పైకి ఎగబాకుతుంది. అప్పర్జ్ ఆఫ్ ఎనర్జీ. మామూలు రోజుల్లో మనం పడుకుంటే పర్లేదు, కాని శక్తి సహజంగా పైకి వెళ్తున్న ఈ రాత్రి మీరు పడుకుంటే అంటే హారిజాంటల్ పొజిషన్లో ఆ శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టవుతుంది. అదే మీరు వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మీ వెన్నెముక ద్వారా ప్రయాణించి మీ మెదడును, మీ చైతన్యాన్ని తట్టిలేపుతుంది. సో జాగారమంటే కేవలం కళ్ళు తెరుచుకొని ఉండటం కాదు, జాగారమంటే ఎరుకతో ఉండటం. మన జీవితంలో మనకు తెలియకుండానే అలసత్వం, బద్ధకం, భయం, నిర్లక్ష్యమనే నిద్రలో మనం మునిగిపోయుంటాం. శివుడంటున్నాడు, లే, మేలుకో, నీ లోపల ఉన్న అనంతమైన శక్తిని గుర్తించు. ఒక్క రాత్రి, కేవలం ఒక్క రాత్రి మీ శరీరానికి నిద్ర ఇవ్వకుండా మీ ఆత్మకు ఆహారాన్నిస్తే మీ ఆలోచనలు ఎంత క్లియర్గా మారతాయో మీకే అర్థమవుతుంది. శివరాత్రి జాగారం = ఆత్మజాగృతి, అవేకెనింగ్ ఆఫ్ ద సెల్ఫ్. పార్ట్ 5. బిల్వపత్రం ఎందుకర్పిస్తాం? శివుడికి బంగారం అక్కర్లేదు, పట్టు వస్త్రాలక్కర్లేదు, పిండి వంటల అసలే అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఒక్కటే, మారెడాకు, బిల్వపత్రం. ఎందుకు? దారిలో దొరికే సామాన్యమైన ఆకుకు ఎందుకంత పవర్? బిల్వపత్రాన్ని ఎప్పుడైనా గమనించారా? దానికి 3 ఆకులు, 3 లీఫ్లెట్స్ ఉంటాయి. ఆ 3 ఆకులు దేనికి సంకేతం? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్కాలం. ముఖ్యంగా మనస్సు, వాక్కు, కర్మ. మనం చేసే పాపాలన్నీ ఈ మూడింటితోనే చేస్తాం. మనస్సుతో చెడు ఆలోచిస్తాం, నోటితో అబద్ధాలాడతాం, చేతులతో తప్పు చేస్తాం. శివుడికి బిల్వపత్రం అర్పించడమంటే ఆ ఆకును వేయడం కాదు. శివయ్య, నా 3 గుణాలను, నా 3 జన్మల పాపాలను, నా త్రికరణాలను అంటే మనస్సు, వాక్కు, శరీరం నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను, నన్ను స్వీకరించు అని చెప్పడం. అది నిజమైన సమర్పణ. అలా స్వచ్ఛమైన మనస్సుతో ఒక్క ఆకు వేసినా చాలు, ఆ భోలాశంకరుడు కరిగిపోతాడు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలో చెప్తాను. ఈ శివరాత్రి రోజు మీరు గుడికి వెళ్తారో, ఇంట్లోనే ఉంటారో మీ ఇష్టం. కాని నిజంగా మనసు పెట్టి ఒక్కసారి ఓం నమఃశివాయ అనండి. కాని గుర్తుంచుకోండి, ఏదో కోరిక కోరుకోవడానికి కాదు. నాకు డబ్బు కావాలి, జాబ్ కావాలి,
పెళ్లి కావాలి అని అడక్కండి. శివుడు మీ మేనేజర్ కాదు, మీ సృష్టికర్త. శివుణ్ణి అడగాల్సిందొక్కటే, నన్ను నేను తెలుసుకునే శక్తినివ్వు, నా భయాల నుంచి నాకు విముక్తినివ్వు. శివుడు డబ్బిచ్చేవాడు కాదు, మనశ్శాంతినిచ్చేవాడు. శివుడు పదవులిచ్చేవాడు కాదు, ఆ పదవి పోయినా తట్టుకునే స్థిరత్వాన్ని, స్టెబిలిటీనిచ్చేవాడు. ఆ ధైర్యం, ఆ స్థిరత్వం మీ దగ్గర ఉంటే ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ రాత్రి మీ బలహీనతలను ఆ అగ్నిలింగంలో కాల్చేయండి. ఒక కొత్త మనిషిగా రేపు ఉదయం కళ్ళు తెరవండి. ఫ్రెండ్స్, ఈ శివరాత్రి కేవలం క్యాలెండర్లో వచ్చే పండగ కాదు, ఇది మీ జీవితంలో వచ్చే ఒక అద్భుతమైన అవకాశం. ఈ రాత్రి నిద్రపోకుండా కూర్చోండి. టీవీల ముందు కాదు, మీతో మీరు. మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకోండి. చేసిన తప్పుల్ని ఒప్పుకోండి. కళ్లలో నీళ్లతో శివుణ్ణి ఒక్కసారి తలచుకోండి. అప్పుడు మీకర్థమవుతుంది, శివుడు కైలాసంలో లేడు, మీ గుండెలో, మీ శ్వాసలో, ఆ ఓంకారంలో ఉన్నాడని. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్, శంభో శంకర.